ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావట్లేదు, పెట్టుబడిదారులు అందరూ కూడా భయపడి పారిపోతున్నారని చెప్పేసి సాక్షిలో ఒక కథనాన్ని ప్రచురం చేశారు. అందులో భాగంగా కొన్ని కంపెనీలు కూడా వాళ్ళు ఉదాహరించారు. అయితే అసలు మొత్తానికి పెట్టుబడిదారుకి సంబంధించి సాక్షి ప్రచురించిన కథనాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సో నమస్కారం అండి. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో రాయితీ మీద పెట్టుబడిదారులకు భూములు ఇచ్చినా కూడా ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి సాహసం చేయట్లేదు, వచ్చిన వాళ్ళు కూడా భయపడి పారిపోతున్నారు అని చెప్పేసి సాక్షిలో కథనం ప్రచురింపజేసి అందులో 4-5 కంపెనీలు రాశారండి. అందులో కోకోకోలా ఒకటి, అజాద్ మొబిలిటీ అనే కంపెనీ కావచ్చు, దాంతోపాటు చూసుకుంటే జిన్ఫా అనే కంపెనీస్ కావచ్చు, ఇలా 2-3 కంపెనీలు వాళ్ళు ఉదాహరించుకుంటూ చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా భయపడి పారిపోతున్నారు, వీళ్ళకి ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి మామూలు కావచ్చు వాటన్ని తట్టుకోలేమని చెప్పి చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ అంశం గురించి మీ యొక్క మాటలో ఏమంటారండి? అంటే మీరు ఆ పేపర్లో వచ్చింది అని చెప్పకుండా అడిగితే నేను ఏదన్నా ఆలోచించేవాడిని, ఇది నిజమా అని. ఆ పేపర్లో వచ్చింది అంటే ఖచ్చితంగా అబద్ధమే అయి ఉంటుంది. అంటే కంపెనీ పేర్లు కూడా వేసి మరీ చెప్తున్నారు సార్. అదే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో అతను ఒక పాలసీ తీసుకున్నాడు. ఏంటి పాలసీ అంటే, మనం ఈ కంపెనీలందరినీ వీళ్ళందరినీ ఆహ్వానించి మనం మౌలిక సదుపాయాలు అంటే భూమి, నీరు, కరెంటు ఇవి ఇవ్వటం వల్ల వాళ్ళు బాగుపడతారు తప్ప రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదు అనే ఒక స్థిరమైన నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించాడు. తన కంపెనీలకి తీసుకున్నాడు. తన సరస్వతి పవర్కి లేదు, వేరే వేరే చాలా కంపెనీలకి ల్యాండ్లు తీసుకున్నాడు గవర్నమెంట్ నుంచి. ఓకే, గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ రిబేట్లు తీసుకున్నాడు, గవర్నమెంట్ నుంచి అన్ని ఫెసిలిటీస్ తీసుకున్నాడు తన కంపెనీలకి. కానీ వేరే కంపెనీలకి ఇవ్వటానికి అతని మనసు ఒప్పుకోలే. వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పటం, అని మనసులో అనుకోవటమే కాకుండా పబ్లిక్లో కూడా చెప్పాడు, ఇట్లా కంపెనీలు ఇవన్నీ అవేమో ఎంప్లాయ్మెంట్ ఏమి రాదు, అదే గవర్నమెంట్కి లాసు, వద్దు నేను ఇవ్వను అన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి పాలసీ. ఈ జగన్మోహన్ రెడ్డి పాలసీ ఎప్పుడైతే ఈ కంపెనీలకి మౌలిక సదుపాయాలు కల్పించటం వల్ల ప్రయోజనం లేదు అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కసారి ఉలికిపడి చూశారు. ఇదేంటి ఇట్లా అంటున్నాడు, ఇతనికి అసలు ఏమన్నా అవగాహన ఉందా? కనీసమైన అవగాహన ఉన్న ఏ వ్యక్తి కూడా ఇట్లా మాట్లాడే? పరిశ్రమల కోసం రాష్ట్రాలన్నీ ఒకదాంతో ఒకటి పోటీపడి ఆఫర్లు ఇస్తుంటాయే, ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇట్లా చేస్తున్నాడు అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఆర్థికవేత్తల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే ఇతనికి తెలుసా తెలీదా ఇదేంటి అని చెప్పి. అతని 5 సంవత్సరాల కాల పరిమితిలో అతను అనుకున్న దాన్ని, అతను నమ్మిన సిద్ధాంతాన్ని అతను ఇంప్లిమెంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు అగ్రిమెంట్లు చేసుకున్న కంపెనీలను వెళ్ళగొట్టేలాగా చేశాడు. మీకు అప్పట్లో అదానీ డేటా సెంటర్ అని ఒక డేటా సెంటర్ వచ్చింది. డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్కి 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది చాలా అవసరము అని భావించి అదానీ డేటా సెంటర్కి ల్యాండ్ కేటాయించాడు. అదానీ డేటా సెంటర్కి ల్యాండ్ కేటాయిస్తే అదానీ డేటా సెంటర్ వాళ్ళు అగ్రిమెంట్ అయింది, అదంతా అయిపోయిన తర్వాత ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి, గవర్నమెంట్ మారింది. ఇందాక నుంచి నేను డిస్క్రైబ్ చేసిన మనస్తత్వం గల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. వెంటనే అదానీ డేటా సెంటర్ వాళ్ళని పిలిచాడు. మీకు ఇంత ల్యాండ్ ఇవ్వను, వేస్ట్, మీకు ఇవ్వను, మీరు ల్యాండ్ విస్తీర్ణం తగ్గించి మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెట్టుకోండి అన్నాడు. ఓకే, వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ఇది డేటా సెంటరు, నీకు డేటా సెంటర్ అంటే ఏంటో తెలీదు, నీకు డేటా సెంటర్ అంటే ఇదిగో ఇది 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 ఈ కాంపోనెంట్ ఉంటుంది, దీనికోసం అని చెప్పి ఇంత స్థలం కావాల్సిందే, అది ఇస్తే తప్ప మేము పెట్టలేమయ్యా, డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అందుకని దయచేసి మీరు మాకు అడ్డుపడద్దయ్యా అని చెప్పి అదానీ డేటా సెంటర్ వాళ్ళు బతిలాడారు. నథింగ్ డూయింగ్, నేను మీకు ల్యాండ్ ఇవ్వను. మీరు అంటే ఆ మధ్యలో ఉన్న ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు,
వాళ్ళ పేర్లు ఇప్పుడు అనవసరం, మరి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడం ఎందుకు. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు అదానీ డేటా సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇతను ఇంతేనండి, ల్యాండ్లన్నీ ఇటకే చేస్తాడు, అందుకని మీరు ల్యాండ్ తగ్గించి డిపిఆర్ మళ్ళీ ఒకటి ఇవ్వండి, మేము పర్సూ చేస్తాం అని చెప్పి ల్యాండ్ తగ్గించి వాళ్ళని బతిలాడి ఏదో పెట్టుబడి తగ్గిపోయింది. పెట్టుబడి అప్పటి వరకు 150,000 కోట్లు పెట్టుబడి పెడతానని వచ్చింది అప్పట్లో అదానీ డేటా సెంటర్. 2018 సంవత్సరం కాలం 2018లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు దాన్ని. ఆ తర్వాత దాన్ని కుదించి 60,000 కోట్లకు కుదించాడు. మొత్తం చంద్రబాబు నాయుడు అప్పుడు తెచ్చిన ప్రపోజల్ని వాళ్ళు కొత్త డిపిఆర్ తయారు చేసి 60,000 కోట్లకి మాకు ఇంత ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగితే గుడ్. అప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఈగో సాటిస్ఫై అయింది. 1,50,000 కోట్ల పెట్టుబడి వస్తుంటే దాన్ని చెడగొట్టి 60,000 కోట్ల కుదించిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవడన్నా చేస్తాడా అట్లా? ఈ భూప్రపంచంలో ఎవడైనా సరే అందరూ పెట్టుబడులు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఆలోచిస్తారు, కానీ వచ్చిన పెట్టుబడులని తరిమి కొడతాడు ఎవడన్నా? కొట్టాడైనా. నేను ఒక అదానీ డేటా సెంటర్ ఎగ్జాంపులే చెప్పా. ఇది చేశాడు కదా, ఆ తర్వాత గూగుల్ వాళ్ళది ఏఐ డేటా సెంటర్ వస్తే అది ఒకటే అన్నాడు. తను చెడగొట్టింది ఉంది కదా, 150,000 కోట్లది 60,000 కోట్లకి తగ్గించింది ఉంది కదా, అదే ఇది అంటాడు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే, ఇది గూగుల్ ఏఐ డేటా సెంటర్. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది మీకు ఏంటంటే, డేటా సెంటర్లో 3 కాంపోనెంట్లు ఉంటాయి. చాలా పెద్ద కాంపోనెంట్లు 3 ఉంటాయి. ఒకటి డేటా స్టోరేజీ, సబ్సీ లెవెల్ కేబుల్స్, ఇవన్నీ ఉంటాయి. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దానికి కావాల్సిన బిల్డింగ్స్ అవన్నీ, వాటికి స్పెషల్ ఎక్విప్మెంట్ పెట్టేలాగా స్ట్రక్చర్స్, ఇవన్నీ ఇంకోటి. మూడో కాంపోనెంట్ అతి ఇంపార్టెంట్ కాంపోనెంట్ ప్రతి డేటా సెంటర్కి ఏంటి అంటే, కూలింగ్ మెకానిజం ఉండాలి. ఆ డేటా సెంటర్ వల్ల ఎక్కువ ఉష్ణోగ్రత డెవలప్ అవుతుంది కాబట్టి దాన్ని కూల్ చేయాలి. దాన్ని కూల్ చేయాలి అంటే వాటర్ కావాలి. ఆ వాటర్ కావాలి అంటే ఆ వాటర్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇందులో పోయటం ఒకటి. ఆ చల్లని అట్మాస్ఫియర్ పెట్టాలి అంటే ఎక్కువ కరెంటు కావాల్సి వస్తుంది. మరి అంత కరెంటు ఏ రాష్ట్రము ఇవ్వలేదు. ఎందుకు అంటే మొత్తం కరెంట్ అంతా ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కరెంట్లో సగం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు అంటే అందరూ కాదు, అన్ని డేటా సెంటర్లు కాదు, గూగుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు. అదేంటి అంటే, మనం ఈ గ్రీన్ ఎనర్జీని మనమే ప్రొడ్యూస్ చేసుకుందాము. మనం ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ దేశంలో డేటా సెంటర్ పెట్టినా మన పవర్ని మనమే ప్రొడ్యూస్ చేసుకుందాము. అది కూడా గ్రీన్ ఎనర్జీ. అంటే పర్యావరణానికి విఘాతం కలిగించని, పర్యావరణానికి మిత్రుడైన ఒక ఎనర్జీని మనమే సృష్టించుకుందాము. అట్లా పర్మిషన్ ఇచ్చే చోట్లకే ఏ దేశం అట్లా ఇస్తే అక్కడికి వెళ్దాము అని గూగుల్ ఏఐ డేటా సెంటర్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు. దానికి అనుకూలంగా ఉన్న చోటే వాళ్ళు డేటా సెంటర్లు పెడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే, ఈ విశాఖపట్నంలో ఇండియా మొత్తంలో గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో ఒక 4 టాప్ కంపెనీలు ఉన్నాయి. ఆ 4 టాప్ కంపెనీల్లో అదానీ పవర్ ఒకటి, రెన్యూ ఎనర్జీ అని ఇంకొకటి ఉంది, అట్లా ఇంకొక 2 ఉన్నాయి. మొత్తం 4 టాప్ కంపెనీలు ఉన్నాయి, గ్రీన్ ఎనర్జీ కంపెనీలు. ఆ గ్రీన్ ఎనర్జీ కంపెనీల్లో టాప్ పొజిషన్లో ఉన్న అదానీ తోటి గూగుల్ టైఅప్ అయింది. గ్రీన్ ఎనర్జీ మీరు ప్రొడ్యూస్ చేసి ఇవ్వండి మనందరం అంటే, ఎల్ఎన్టీ వాళ్ళేమో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు, గ్రీన్ ఎనర్జీని అదానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. డేటా సెంటర్ గూగుల్ది. ఇందులో అదానీ ఉంది కదా, ఆ అదానీ నేను తెచ్చింది అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఇదిగో అదానీ అని అందులో ఉంది కదా, నేను తెచ్చాను కదా గూగుల్ అదానీ డేటా సెంటరు, అదే ఇది అంటాడు. ఇందులో పార్టిసిపెంట్ ఎవరు? గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం అదానీ పార్టిసిపెంట్. దీన్ని చూపించి అది నేను తెచ్చాను అంటాడు.
అంటే జగన్మోహన్ రెడ్డి అతను పరిశ్రమలను వెళ్ళగొట్టి ఇప్పుడు పరిశ్రమలు వస్తూ ఉంటే దాని మీద విషం చల్లటం అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చిన భూముల్ని వెళ్ళగొట్టినవి చాలా లెక్కే లేవు. మామూలుగా కియా మోటార్స్ వాళ్ళ దగ్గరికి కూడా మరి నాకేంటి అని అడిగారు. వాళ్ళు చీచి అవతలకు బాగున్నారు. నువ్వు మాకు ఇవ్వకుండా నువ్వు ఇక్కడ పెట్టడానికి వీల్లేదంటే కియా మోటార్స్ వాళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్ని తమిళనాడుకి తీసుకెళ్లారు. వాస్తవంగా తమిళనాడు ఆటోమోటివ్స్ హబ్. అది తమిళనాడులో అన్ని కార్ల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని కార్ల ఫ్యాక్టరీలు తమిళనాడులో ఉన్నాయి. మోటార్ వెహికల్ సంబంధించి కానీ ప్రతి ఒక్కటి. అటువంటిది కియాని చంద్రబాబు నాయుడు ఆ రోజున లోకేష్ చంద్రబాబు నాయుడు కలిసి కియాని అనంతపూర్ తీసుకొచ్చారు. అట్లా తీసుకొచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళు బ్యాచ్ ఏం చేశారు, వాళ్ళు యాన్సిలరీ యూనిట్లు పెట్టుకునే టైంలో మరి మాకేంటి అని అడిగితే వాళ్ళు వారిపై మళ్ళీ తమిళనాడుకి వెళ్ళిపోయారు. యాన్సిలరీ యూనిట్లు కియా మోటార్స్వి తమిళనాడులో ఉంటాయి. అంటే ఇట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్, ఇట్లా ఉంటుంది. అటువంటి పెద్ద మనిషి తన పేపర్లో ఇటువంటి వార్తలు రాయిస్తాడు. మామూలుగా ఏంటి అంటే ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ ద్వారా భూములు కేటాయిస్తారు. ఈ భూములు కేటాయించిన తర్వాత చాలా సందర్భాల్లో వాళ్ళు భూమి తీసుకున్న వాళ్ళు వెంటనే కార్యకలాపాలు ప్రారంభిస్తారు. కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే వాళ్ళు అనుకున్నది జరగకపోవచ్చు. వాళ్ళు ఏదో వేరే కంపెనీతోటి, ఫారిన్ కంపెనీతోటి ఏదో టైఅప్ అవుదాం అనుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏపీఐఐసి నుంచి ల్యాండ్ తీసుకొని ఉండొచ్చు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల వల్ల అది ఫుల్ఫిల్ కాకపోవచ్చు. దాంతో వాళ్ళు విత్డ్రా అయిపోతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏంటి మనం ఇదిగో స్టాక్ మార్కెట్ నుంచి ఇంత తెచ్చుకుందాము, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడదాము అని ఎక్స్పెక్ట్ చేస్తారు కొన్ని కంపెనీలు. అది జరగకపోతే ఇది జరగదు. అంటే రకరకాల కారణాలు ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ క్లోజర్ చెయ్యలేని కంపెనీలు వాళ్ళు ఫ్యాక్టరీలు స్టార్ట్ చేయలేరు. ఫైనాన్షియల్ క్లోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ చేయలేని కంపెనీలు స్టార్ట్ చేయలేవు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో అంటే మొత్తం వాళ్ళు చెడగొట్టిన కంపెనీలు చాలా ఉన్నాయి, కానీ ఏపీఐఐసి నుంచి భూములు ఇచ్చి ఆయన ఇచ్చినవి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాటిలో క్యాన్సిల్ అయినవి 9. ఏపీఐఐసి ద్వారా భూములు కేటాయించిన కంపెనీలు జగన్మోహన్ రెడ్డి టైంలో క్యాన్సిల్ అయినవి 9. ఇప్పుడు వచ్చి మీరు భూములు కేటాయించారు కానీ కంపెనీలు రావట్లేదు, కంపెనీలు పారిపోతున్నాయి, అది ఇది అని చెప్పి మీరు 3 కంపెనీల పేర్లు చెప్పారు. 4వ కంపెనీ ఏంటో తెలుసా? మీరు చెప్పని కంపెనీ మిథాని వాళ్ళది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అది దాన్ని కూడా కలిపి రాశారు ఇందులో. మొత్తం అంటే ఏపీఐఐసి స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు 25,231 పరిశ్రమలకి భూములు కేటాయించారు. అందులో 3,584 పరిశ్రమలు రాలేదు. ఎప్పుడు ఏపీఐఐసి పెట్టినప్పటి నుంచి లెక్క ఇది. అంటే 3,584 పరిశ్రమలు రాలేదు. ఇప్పుడు రాలేదు, ఏమవుతుంది అంటే భూమి కేటాయిస్తారు, ఒక కంపెనీకి భూమి కేటాయిస్తారు. ఆ కంపెనీ రాలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఆ స్టిపులేటెడ్ పీరియడ్ అయిపోయిన తర్వాత భూమిని అయితే తవ్వుకొని వాడు తీసుకెళ్ళలేడు కదా, భూమి ఇక్కడే ఉంటుంది కదా, ఆ భూమిని వాడి క్యాన్సిల్ చేసి ఇంకొకరికి ఇస్తారు. తప్పేముంది అందులో? అంతే కదండి. గవర్నమెంట్కి నష్టం ఏముంది? గవర్నమెంట్కి ఏమైనా నష్టం ఉందా? నష్టం లేదు కదా. ఇంకా వాడు ఈఎండి కట్టి ఉంటాడు, ఆ లేత ల్యాండ్ కాస్ట్ చెల్లించి ఉంటాడు, అది గవర్నమెంట్కే లాభం. అట్లాగే ఉంటుంది. నువ్వు స్టిపులేటెడ్ టైం పెడతారు, 3 ఏళ్లలో నువ్వు కంపెనీ కట్టకపోతే నువ్వు కంపెనీ కూడా ఏంటి, ఏదైతే డిపిఆర్ ఇచ్చారో దానికి స్టిక్ ఆన్ అయి పెట్టాలి. ఇప్పుడు మరీ లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అడుగుతున్నాడు. అది కూడా నువ్వు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తావు రాసి కాగితం మీద అని అడుగుతున్నాడు. అంటే నేను ఒక సంవత్సరంలో 500 మందికి ఇస్తాను, 2వ సంవత్సరంలో 5,000 మందికి ఇస్తాను, 3వ సంవత్సరంలో 15,000 మందికి ఇస్తాను
అని చెబితే అది కాగితం మీద రాసి ఇవ్వాలి, లేకపోతే నీ ల్యాండ్ క్యాన్సిల్ చేస్తానని చెప్తున్నాడు. ఆ క్లాస్ పెట్టాడు. ఓకే. అందుకని చాలా సిన్సియర్ కంపెనీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఇది పరిస్థితి. ఈ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అని ఉంటుంది, SIPB. రెగ్యులర్గా సమావేశం జరుగుతూ ఉంటుంది, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతుంది. అందులో కొంతమంది మంత్రులని మెంబర్లుగా పెట్టారు. అందరు కలిసి కూర్చొని డిసైడ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు ఇటువంటిది రాష్ట్ర పెట్టుబడుల మండలి ఉన్నట్టు మీకేమన్నా ఐడియా ఉందా? వెళ్ళలేదు సార్ అసలు కనీసం. అతనికే తెలియదు, జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఇప్పుడు ఏపీ IIC వాళ్ళు ఈ 20 నెలల్లో 69 కంపెనీలకి భూములు కేటాయించారు. 69 కంపెనీలకి. అందులో కేవలం 4 కంపెనీలు మాత్రమే ఇప్పుడు వెనక్కి వెళ్ళినాయి. ఆ 4 కంపెనీలు ఏంటి అనేది నేను మీకు చెప్తా ఖచ్చితంగా. ఎందుకు అంటే ప్రజలకు అర్థం కావాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, తను చెప్తున్నది అబద్ధము అని అతనికి తెలుసు. కానీ అతని చేతిలో మీడియా ఉంది కాబట్టి అబద్ధాలనే ప్రచారం చేస్తాడు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీకి అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 50 ఎకరాలు కేటాయించారు. ఇది వాళ్ళు ముందరికి తీసుకెళ్ళలేకపోయారు. కంపెనీ పెడతామన్నారు కానీ తీసుకెళ్ళలేకపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే JSW పార్కులో మేము పెట్టుకుంటాము అని చెప్పారు. దాని పక్కనే JSW పార్క్ ఉంది, మేము అందులో పెట్టుకుంటాము, మాకు ఈ ల్యాండ్ అక్కర్లేదు అని చెప్పారు. ఓకే. చెబితే 50.03 ఏకర్స్ అంటే 50 ఎకరాలు అనుకుందాం. 50 ఎకరాలు 3 సెంట్లు. ఇది వాళ్ళు రిటర్న్ ఇచ్చేశారు. నీకేంటి నష్టం? వాళ్ళ పెట్టుబడులు మేము JSW పార్కులో పెట్టుకుంటామండి, మీ ల్యాండ్ మాకు అక్కర్లేదు అని చెప్పారు. వాళ్ళు ల్యాండ్ రిటర్న్ తీసుకున్నారు, గవర్నమెంట్కి ఇచ్చేశారు. ల్యాండ్ తవ్వుకొని పోయారు వాళ్ళు, పోలేదుగా. నీకేంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటి నష్టం? ఏమి నష్టం, పైసా నష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం లేదు. పెట్టుబడి ఎక్కడికి పోలేదు, పెట్టుబడి రాష్ట్రంలోనే ఉంది కదా. JSW పార్క్కి షిఫ్ట్ అవుతున్నారు వాళ్ళు. దాన్ని తీసి పారిపోయారు. వాళ్ళందరూ మొత్తం హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ వాళ్ళు పారిపోయారని చెప్తాడు, రాస్తారు. ఎంత ఎంత అన్యాయం అయిపోయిందా? ఇప్పుడు జీ ఇన్ఫ్రా ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళకి అనంతపురం జిల్లా తిప్పసముద్రంలో 121.53 ఎకరాలు కేటాయించారు. వాళ్ళకి నేను ఇందాక చెప్పా కదా, ఫైనాన్షియల్ క్లోజర్ చేసుకోలేకపోయారు. దాంతో వాళ్ళు ఆ జీ ఇన్ఫ్రా ప్రెసిషన్స్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ 121.53 ఎకరాలని గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ స్పేస్ రీసెర్చ్ హబ్ పెడదామని అనుకున్నారు కదా, అంతరిక్ష పరిశోధన, దానికి ఇచ్చారు. ఈ కంపెనీ జీ ఇన్ఫ్రా వాళ్ళు రాలేదు కదా, ఆ ల్యాండ్ తీసుకున్నారు, దీనికి ఇచ్చారు. ఇప్పుడు స్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ చేస్తున్నారు అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా. స్పేస్ అండ్ డిఫెన్స్ హబ్కి ఆ ల్యాండ్ వెళ్ళింది. ఏంటి నష్టం? జగన్మోహన్ రెడ్డికి ఏంటి నష్టం? ఓకే. ఆ తర్వాత ఆజాద్ ఇండియా మొబిలిటీ, ఈ కంపెనీల పేర్లతో సహా చెప్తున్నా నేను, విత్ డీటెయిల్స్ చెప్తున్నా. వీళ్ళకి ఆజాద్ ఇండియా మొబిలిటీ వాళ్ళకి శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో 36 ఎకరాలు కేటాయించారు. దీనికి వాళ్ళు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కట్టారు, EMD కట్టారు. ఆ తర్వాత ల్యాండ్ కాస్ట్ కట్టల. ల్యాండ్ కాస్ట్ అడిగారు, గవర్నమెంట్ అడుగుతూనే ఉంది, వాళ్ళు కట్టట్లా. ఏం చేయాలి? ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇది రద్దు చేస్తాం. అదే చేశారు, కదా అదంతా కూడా అదే చేశారు. EMDకి పెద్ద స్థాయిలో వడ్డీ కట్టారని రాశారు. శుద్ధ తప్పు. EMDకి ఎటువంటి వడ్డీ కట్టల. తర్వాత జూపిటర్ రెన్యూవబుల్ ఎనర్జీ, వీళ్ళకి అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 67 ఎకరాలు ఇచ్చారు. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ. వాళ్ళు ఏం అడిగారు అంటే, అయ్యా మీరు 67 ఎకరాలు ఇచ్చారు, మాది పెద్ద కంపెనీ, మాది సెకండ్ ఫేజ్కి మేము వెళ్ళాలి. సెకండ్ ఫేజ్ కూడా వెళ్ళాలి అంటే మీరు ఇచ్చిన 67 ఎకరాలకి చుట్టుపక్కల ఇంకా ల్యాండ్స్ లేవు, మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళలేము. మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళలేకపోతే మీకు నష్టం, మాకు నష్టం. మీరు ఇచ్చిన 67 ఎకరాల్లోనే పరిమితం అయితే
మాకు బ్రేక్ ఈవెన్ రాదు. ఓకే. అందుకని మేము ఏం చేస్తామంటే మాకు ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదన్నా చూపించండి, మేము సెకండ్ ఫేజ్కి ఎక్స్పాన్షన్కి వీలు ఉన్న భూమి చూపించండి అని అడిగారు. అంటే ఇది రాష్ట్రానికి ప్లస్ పాయింటా మైనస్ పాయింటా? ప్లస్ పాయింట్ కదా, ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే మీ పాలసీస్ బాగున్నాయి, మాకు మీ రాష్ట్రంలో ఉండాలన్న కోరిక ఉంది, ఎక్స్పాన్షన్ చేయాలన్న కూడా కోరిక ఉంది, అందుకని ఎక్స్పాన్షన్కి అనువుగా ఉండే భూమి ఏదన్నా మాకు ఇవ్వండి అని అడిగితే దాని మీద ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తున్నది. వాళ్ళకి కావాల్సినంత ల్యాండ్ ఎక్కడుందో, ల్యాండ్ పార్సిల్ ఎక్కడుందో చూస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు జూపిటర్ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీ పెడతారు. ఇంకొకటి నాలుగోది ఏంటంటే మిథాని, నాల్కో, ఈ రెండు కూడా పిఎస్యులే. వీళ్ళందరూ నెల్లూరులో పెట్టుబడి పెడతామని వచ్చారు. పెట్టుబడి పెడతామని వచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. వాళ్ళే వెనక్కి వెళ్ళిపోలే. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఉత్కర్ష్ అల్యూమినియం ధాతు నిగమ్ అనేది వాళ్ళ కంపెనీ, సిస్టర్ కంపెనీ. అంటే ఇవన్నీ కూడా పిఎస్యులు. దీనికి వాళ్ళు ఏం చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పర్పస్ కాకుండా వాళ్ళు పర్పస్ మార్చుకున్నారు. వాళ్ళు అంటే ఉదాహరణకి చెప్తున్నా, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాము అని చెబితే ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ కాకుండా ఇంకోటి చేస్తామని వాళ్ళు మార్చుకున్నారు. దాంతో ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన డిపిఆర్లో ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది. అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు. మీరు సడన్గా మీరు ఇట్లా మార్చకూడదు. దీనివల్ల ఎందుకు లాస్ ఎందుకు అంటే కొన్ని ప్రోడక్ట్స్ లేబర్ ఓరియంటెడ్ ఉంటాయి, కొన్ని లేబర్ అవసరం లేనివి ఉంటాయి. నేను లేబర్కి ఎంప్లాయ్మెంట్కి నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి వచ్చి లేబర్ అవసరం లేని ప్రోడక్ట్ నువ్వు తయారు చేసావు అనుకో, నా రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉపాధి దొరకదు కదా. అందుకనే ఆ డిపిఆర్ని మార్చటానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు. రాష్ట్ర ప్రభుత్వం అట్లా మార్చటానికి ఒప్పుకోకపోవటం వల్ల వాళ్ళు రీకన్సిడర్ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఏదైతే డిపిఆర్లో ఇచ్చారో అదే ప్రొసీజర్ చేసేలాగా చేస్తే ఎట్లా ఉంటుంది, లేదు కొత్త డిపిఆర్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న విషయం మీద ఆ కంపెనీలు డిస్కస్ చేసుకుంటున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నది. మాకు ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఇదే కావాలి, అందుకని మీరు డిపిఆర్ మార్చి ఇవ్వండి, మీరు మార్చిన డిపిఆర్ని మేము చూస్తాము, పరిశీలిస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుకుంటూ ఉన్నది. మీరు 4 కంపెనీలు, మీరు 3 చెప్పారు, అంటే ఆయన 4 రాశాడు సాక్షిలో, నేను 4 కంపెనీలకి చెప్పా. ఇంకేం చేయాలి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో రాష్ట్రానికి నష్టం జరిగేది ఏదైనా ఉందా? ఎక్కడా లేదండి, కనపడుతుంది కదా, అంత అర్థమవుతుంది. మరి ఎందుకు రాస్తున్నాడు? కడుపు మంట వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది అన్న ఒక ఆందోళనతోటి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ దట్ పార్టీ ఓన్లీ. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.